హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలం 3 రోడ్ల కూడలిలో అయితే ఉన్నాం. ఇక్కడ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా చేస్తున్నటువంటి సందర్భంగా మనకు కనబడతా ఉంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ప్రజలు ఈ యొక్క జన్మదిన కార్యక్రమంలో పాల్గొనే ఈ యొక్క నారా లోకేష్ గారికి ఈరోజు తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలం తరపున ఆయన కేక్ కట్ చేయడం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పాలగిరి సిద్ధ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున నారా లోకేష్ గారికి అందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు అయితే తెలియజేయడం అయితే జరిగింది. మరిన్ని విషయాలు మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మనం అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రండి. ములకల చెరువు మండలంలో తెలుగుదేశం కుటుంబ సభ్యులు మా తమ్మాలపల్లి యువ నాయకుడు కట్టా దొరస్వామి నాయుడు అన్నగారికి, ముఖ్యంగా పత్రికా విలేకరులకు, ముఖ్యంగా ములకల చెరువు మండల తెలుగుదేశం నా ప్రాణ స్నేహితులకు, అదేవిధంగా మన యువ నాయకుడు లోకేష్ సార్ గారికి ఈ ములకల చెరువు మండలి తరపున మా జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా కుప్పం టు పాదయాత్ర చేసిన కొన్ని సందర్భాల్లో ఈరోజు ఆయనకు జరిగిన అవమానాల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక కింగ్ మేకర్గా మా యువ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు కూడా అని చెప్పి ఈ విలేకరులకు సమాధానంగా చెప్తున్నాను. ముఖ్యంగా మా యువ నాయకుడిని ఈరోజు ముఖ్యంగా 3 రోడ్లలో మేము జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం మాకు చాలా అదృష్టం. అతను సేవా కార్యక్రమంలో ములకల చెరువు నాయకులందరూ మేము ముందుండి మేము సేవా కార్యక్రమాలు కానీ అన్నీ మేము ఆదేశాల మేరకు పనిచేస్తామని చెప్పి ఈ ములకల చెరువు మండల ప్రజల తరపున నేను విన్నవించుకుంటాను. జై లోకేష్ బాబు. యువగల సృష్టికర్త, స్వర్ణాంధ్ర భవిష్యత్ నిర్మాత మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి మా ములకల చెరువు మండలం మరియు తంబలపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గతంలో చూశారు, జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో యువతకు ఎంత అన్యాయం జరిగిందో. అలాంటి యువతను ముందుండి నడిపించాలి, యువతకి ఏదైనా చేయాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, యువత నిర్వీర్యం కాకూడదు, యువత భవిష్యత్తు బాగుంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, దేశ భవిష్యత్తు బాగుంటుంది అనే ఒకే ఒక నినాదంతో యువగలం యొక్క పాదయాత్ర స్టార్ట్ చేసి అనేక వేల కిలోమీటర్లు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్నిసార్లు గతంలో పోలీసు వాళ్ళు బెదిరించినా, ఎంతమంది అరాచక శక్తులు దాన్ని ఆపాలని చూసినా ఎక్కడ మొక్కు పోకుండా పట్టు వదలని విక్రమార్కుల్లాగా అనేక వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి మా లాంటి యువతలో ఒక ఉత్తేజాన్ని, ధైర్యాన్ని, మనోధైర్యాన్ని నింపిన మా నాయకుడు నారా లోకేష్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.